వస్తాయా? ఎక్కడ పోతాయో. సరే, మీరు ఎలాగో అమిత్ షా గారు ప్రస్తావన చేశారు కాబట్టి పంచప్రభాకర్ గారు ఒకసారి ఏపీ బీజేపీ పాలిటిక్స్ మీద కూడా మనం ఆడదాం. నిన్న రాత్రి ఆయన వచ్చారు, నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక హాల్ నిర్మించారు, ఆయనకి విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం. ఆయన విందు ఆరగిస్తూ ఏంటి రాష్ట్రం డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం నుంచి సాయం అందుతున్న సాయాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక 10-15 నిమిషాలు మాట్లాడి హఠాత్తుగా కొండ వంక చూశారట. అంటే అక్కడి నుంచి చూస్తే దుర్గమ్మ కొండ కనిపిస్తుంది, కృష్ణా నదీ తీరం పక్కన కదా సీఎం గారి రెసిడెన్స్. ఆ కృష్ణా నదీ జలాలు అక్కడ నుంచి కొండ మీద కాంతులు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటే అది చూసే ఆనందంతో అమ్మవారికి నమస్కారం చేసుకొని, అవును జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయని హఠాత్తుగా అడిగట. ఎన్ని ఉన్నాయి, ఎంత సంపాదన ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ హౌస్ లో కూర్చొని రాళ్ళు విసిరేశారంట ఒకటి బయటికి, ఒక పిచ్చోడు. దట్ ఈస్ ఆ చందాన్ని ఉంది. అసలు ఆ కరకొట్ట అదేదో ఉండవల్లి నివాసమే మోస్ట్ కాంట్రవర్షియల్. ఇట్ హెస్ బీన్ ఇన్ ద న్యూస్ ఫర్ పాస్ట్ 6 years. నేషనల్ ట్రిబ్యునల్ ఏదో ఉంటారు కదా, మీరు ఎన్వైరన్మెంటల్ వాళ్ళే చెప్పారు, తర్వాత లింగంనేని స్వయంగా చెప్పాడు, లోకేష్ బాబు స్వయంగా చెప్పాడు. అది ఎవరి కొంప ఎవరికి తెలియదు. ఆ కొంపలో ఆయన అమిత్ షా కూర్చొని జగన్మోహన్ రెడ్డి కొంప గురించి అడగడం అనేది ఇట్స్ అబ్సర్డ్ థింగ్. నీకే వదిలేస్తున్నా అది. ఇంకా ఎంత డిస్కషన్ చేస్తా నేను. ఐ కెన్ టాక్ an hour of on this ఇప్పుడు పంచ ప్రభాకర్ గారు ఉన్నారండి, మహా అయితే మీది 3 bedroom హౌస్ 4 bedroom హౌస్, 100 bedrooms తోటి హౌస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కట్టుకున్నారని కదా తెలుగుదేశం. 100 bedroom కాదని ఎప్పుడో ప్రూవ్ అయింది, మళ్ళా ఎందుకు నువ్వు 100 bedrooms అంటున్నావు అని వాళ్ళు అన్నారు. ఇట్స్ నాట్ 100 bedrooms ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. నోబడీ హ్యాస్, ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు డజంట్ హ్యావ్. రాజభవనం కట్టుకోరు కదా ఆయన, కట్టాడుగా ఋషికొండలో. వీళ్ళ రిజిస్ట్రేషన్ అధ్యక్షుడు ఋషికొండలో రాజభవనం కట్టాడనే కదా. ఋషికొండలో కట్టిన భవనం జగన్మోహన్ రెడ్డిది. నాకు తెలిసి రిజిస్ట్రేషన్ అయితే ఆయన పేరున లేదు, మరి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరునే ఉంది. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది అంటున్నారు. మరి ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ హౌస్ లో కూర్చొని బయటకు రాళ్ళు ఇసిరేసినట్లుంది మీరు చెప్పింది. అసలు కరకట్ట కొంపూరి దేశంలో అందరికీ తెలుసు అక్కడ ఉండకూడదు అనేది. ఏమే దాంట్లో కూర్చొని వేరే వాడి ఇల్లు కూడా మాట్లాడడం అనేది ఐ థింక్ ఇస్ అబ్సర్డ్. ఏదో ఒక లీగల్ స్ట్రక్చర్ లో ఒక ప్రభుత్వ భవనంలో కూర్చొని ఆడెవడో ఇది తప్పు చేశాడనొచ్చు, కానీ సొంత ఇంట్లో కూర్చొని అందులో వాడి ఇల్లు కాని ఇల్లులో కూర్చొని మాట్లాడడం అనేది ఐ థింక్ ఇట్స్ బేసికలీ పవన్ కళ్యాణ్ అడగాలండి. ఆయన ఏమంటారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం మీద ఐడియాలు ఉన్నాయి, అసలు లీగాలిటీస్ ఇల్లీగాలిటీస్ మీద కులంకస అవగాహన ఉంది. సార్ ఏం సార్ ఈ కొంప గురించి ఏమైనా ఒకసారి అడగండప్పా, చెప్తారు ఆయన. సరే జగన్ ఇల్లు గురించి అడగండి. అందరూ జగన్మోహన్ రెడ్డి ఆడేదో ప్యాలెస్ కట్టారు ఋషికొండ దగ్గర, దాని మీద ఆయన ఫోటోలు గిటోలు తీసుకోడు కదా పవన్ కళ్యాణ్ బాబు. ఆయన ఏం చేయలేదా మరి? ఏం చేస్తాడని ఇంతవరకు ప్లాన్ లేదు. ఇంతవరకు ఏం చేస్తామని కూడా 8 నెలలు అయింది ఆ బాధ. దాని మీద అంత 500 కోట్లు పెట్టామంటున్నారు. ఇట్స్ నాట్ ఎ జుజిబీ ఫర్ దమ్. 500 crores ఇస్ చిన్న, చాలా పీనట్స్ ఫర్ దమ్. ఇది వాళ్ళదే అని తెలుసు, ఎవరిది ప్రభుత్వమే అని తెలుసు. మరి దానికి ఏమన్నా ప్రాతిపదికలు ఏమన్నా ఉన్నాయా, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని ఇన్ని మాట్లాడుతున్నారు. సైన్స్, ఇంగ్లీషు, అబ్బో కథలు ఇన్ని మాట్లాడుతున్నారు. దే హ్యావ్ ఎనీ ఐడియా? నో రైట్. ఇప్పుడు బీజేపీ ఈరోజు మార్నింగ్ ఆయన బీజేపీ పదాధికారులతో సమావేశంలో చెప్పారు, మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, మనం ఏదో కూటమిలో ఉన్నాం కదా అని రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. బీజేపీకి యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్లో ఆమోదం దొరికే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాంక్ అయ్యే బీజేపీ రాజకీయం చేస్తుంది. సనాతన ధర్మం వాళ్ళ జీవితం నమ్మరని పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు. బీజేపీ ఒక ధృతరాష్ట్ర కౌగిల్లోనే ఉంటది. బీజేపీ పుంజుకుండే పరిస్థితే లేదు. నాట్ ఈవెన్ 0.05% ఓట్లు కూడా దానికి రావు. అది ఎంతసేపటికి చంద్రబాబు లేకంటే చంద్రబాబు, ఐ థింక్ జనసేన కంటే కూడా చంద్రబాబుతో ఉంటేనే బీజేపీకి ఓట్లు వస్తాయబ్బా, అది మాత్రం సత్యం. అదే విధంగా చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేదు. వాడు సింగిల్ గా గెలిచే క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు 100% రాసి పెట్టుకో, ఇది చరిత్ర. సో ఏమే అడుగు తినేవాడికి బుడకు తినేవాడు తోడైనట్లు ఇద్దరు అడుగు తినేవాళ్ళు అప్పుడప్పుడు సంక్రాంతి టైప్ లో వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వీళ్ళకి ఇంకా 5 రోజులు 5 సంవత్సరాలు ఉంటది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇంకా అంతే జరుగుతా ఉంటది. ఇది దిస్ ఇస్ ద పాలిటిక్స్.
ఏమే నేను చెప్తున్నా, ఇది తథ్యం, ఇది జరుగుతుంది. నువ్వు ఏం చేసుకున్నా ఇది ఖచ్చితంగా జరిగేదే. రైట్. ఇంకొకటి శంకర్